సబర్వాల్ పైన చర్యలొద్దు, కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా ఆమె పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. కేసీఆర్, హరీష్ రావు, ఎస్కే జోషి పిటిషన్లతో కలిపి స్మిత వేసిన పిటిషన్ పైన విచారణ. ఆమె కోర్టుకు వెళ్ళింది. నా మీద ఎంక్వైరీ అంటున్నారు, నా మీద ఎంక్వైరీ వద్దు. ఇప్పుడు ధైర్యంగా ఫేస్ చేయొచ్చు కదా, ఆ ధైర్యం ఎందుకు లేదు? ధైర్యంగా ఎస్ మేము ఎంక్వైరీకి రెడీ అని ఎంక్వైరీ తీసుకోవచ్చు కదా, ఎంక్వైరీకి రెడీగా ఉండొచ్చు కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయరు? ఎందుకంత భయం? ఎందుకంత భయం అంటే ఏడ బయటకు వస్తాయో అని. అందుకే కోర్టులకు వెళ్ళి రకరకాలుగా ఏదో దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. గతంలో కేసీఆర్, హరీష్ రావు గదే చేశారు, స్మితా సబర్వాల్ కూడా గదే చేస్తున్నారు. ఎక్కడుంది వార్త? 3rd పేజీలో ఉంది. ఇగో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అంటే ఆమె మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అంటే అదంతా కూడా తాత్కాలికమే. అంటే ఆమె ఏం తప్పు చేయలేదు, ఎంక్వైరీ అయిపోయిందని కోర్టు డిసైడ్ చేస్తలేదు అక్కడ. ఈ వ్యవహారంలో హరీష్ రావు, కేసీఆర్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ ఎస్కే జోషిలకు ఇచ్చిన విధంగానే స్మితా సబర్వాల్కు సైతం ఊరటనిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్లతో కలిపి స్మితా సబర్వాల్ పిటిషన్ను విచారిస్తామని పేర్కొన్నది. తదుపరి విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి అప్పటి సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్ నిర్లక్ష్యం కూడా ఉందని, ఆమె పైన తగిన చర్యలు తీసుకోవాలని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసింది. దీనిపై స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా గురువారం చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది బీఆర్ఎస్ హయాంలో ఏఏజీగా పనిచేసిన జె రామచంద్రారావు వాదన వినిపిస్తూ స్మితా సబర్వాల్ ఒక అధికారిగా తన బాధ్యతలు నెరవేర్చారు. కానీ కమిషన్ నివేదిక కారణంగా ప్రభుత్వం ఆమె పైన అటు శాఖాపరమైన చర్యలు, ఇటు క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఆ నివేదికను కొట్టేయాలని కోరారు. ఇక ప్రభుత్వం తరపు న్యాయవాది వాదన వినిపిస్తూ కాళేశ్వరం అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు ఆదేశించింది. కమిషన్ నివేదిక ఆధారంగా పిటిషనర్ పైన ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోబోమని పేర్కొన్నారు. ఈ అంశాలు నమోదు చేసుకున్న ధర్మాసనం స్మితా సబర్వాల్పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఆడ గవర్నమెంట్కి సంబంధించిన అడ్వకేట్ కూడా అదే చెప్తున్నాడు కదా, మేము ఆల్రెడీ కేసును సిబిఐకి ఇచ్చేసినాము, సిబిఐ చూసుకుంటుంది, ఇక మేమేం చర్యలు తీసుకోవడానికి అవకాశం కూడా లేదు. అందుకే కోర్టు కూడా అవన్నీ చూసి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎలాంటి చర్యలు తీసుకోకండి అని చెప్పింది. ఎవరు తీసుకుంటున్నారని అసలు తీసుకోవడానికి రెడీ అయ్యారా ఏమన్నా? కేసు సిబిఐకి ఇచ్చిన తర్వాత సిబిఐ చూసుకుంటుంది ఆ పని. కాబట్టి ఇందులో ఈ జడ్జిమెంట్లో ఇంతకంటే ఏదో షాకింగ్ డెసిషన్ తీసుకుంటుందని అనుకోవడానికి కూడా వీల్లేదు.